రోడ్డు మీద వెళ్ళిపోయేది ఒక తల్లిని గురించి ఎవరైనా మాట్లాడితేనే అతను కోపం వచ్చి కొడతాడు. జనరల్గా మా అమ్మని ఇలా అంటావా, మా అమ్మాయిని ఇలా అంటావా అని చెప్పి అనరాని బూతులన్నీ మాట్లాడాడు. కేవలం ఏమిటంటే తాను వెనక నుంచి ఎవరో కొంతమంది చేయించారు. ఇది చాలామందికి తెలిసినమాట. అతను ఏదో సినిమాల్లో నటించుకుని అతని ప్రొఫెషన్ అతను చూసుకోకుండా ఈ దీంట్లో వచ్చి చేశాడు అంటే వెనక నుంచి ఒక డైరెక్టరు, ప్రొడ్యూసరు వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు ఈ వైసీపీలో. వాళ్ళంతా చేయించిన పని అన్నమాట. వాళ్ళు ఎంత చేసినా కానీ కూడా అంత ఘోరంగా తిట్టడము, ఒక సెలబ్రిటీ అయ్యుండి, ఒక నటుడు అయ్యుండి ఇలా చేయడం అన్నది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే అతని ఫ్యామిలీస్ గురించి, ఈ పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ గురించి, లోకేష్ గురించి, భువనేశ్వర్ గారి గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తిట్టడం వల్లనే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి తిట్టారు అని కూడా చెప్పారు ఆయన ఒకసారి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టడం వల్ల అతనికి ఏమొచ్చిందండి? వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఒకటి తెలుసుకోవట్లేదు. ఇలా చేయడం వల్ల మనకు పార్టీకి నష్టం వస్తుంది. అనవసరంగా ఇలాంటివన్నీ మనం పెట్టుకున్నాము. దీన్ని ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, ఏదైనా చేస్తే కరెక్ట్గా చెప్పాలి. కరెక్ట్గా ఒక సాక్ష్యాధారాలతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ మేము చట్టరీత్యా వెళ్తాము, మేము అన్యాయంగా కక్ష సాధింపు చర్యలు మాకు ఉండవు, మేము ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే మేము వెళ్తాం తప్ప, అంటే ఏంటి, ఒక నిబంధనలకు కట్టుబడి ఒక చట్టరీత్యా మేము వెళ్తాం తప్ప సాక్ష్యాధారాలతో పట్టుకుని పోసాని కృష్ణమూర్తి గారిని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసింది. ఆయన అందరూ చూశారు కదా. ఏదో వెళ్ళి ఊరికైనా కక్ష సాధించేది కాకుండా టీవీలో ఎంతోమంది మొత్తం ప్రపంచం అంతా చూసింది కదా ఆయన తిట్టడం. రాత్రిపూట బనీన్ పైన ఉన్నప్పుడు అలా తీసుకెళ్ళడాన్ని కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూడా అలా తీసుకెళ్ళడం. మరి చంద్రబాబు నాయుడు గారిని పగలప్పుడు ఇదేంటి పొద్దున్నే ఎందుకు తీసుకెళ్లారు? ఇప్పుడు టైం పాప ఆయన ఇంకా కాఫీ తాగలేదు, ఏదో ఎర్లీ మార్నింగ్ వచ్చి ఎందుకు తీసుకెళ్ళారు? అటువంటి సీఎంని అటువంటి ఎంతో కాలం సీఎం చేసి ప్రెసిడెంట్ గారి యొక్క, గవర్నర్ గారి యొక్క పర్మిషన్ లేకుండా, ఎంతో ఇది లేకుండా ఆ రోజు మీరు చెప్తే నంబరు, ఇంకో మాట మీరు వినలేదు. ఆ పక్కన ఉండేటటువంటి ఆ చీఫ్ మినిస్టర్ పక్కన ఉండే అసిస్టెంట్ ఎప్పుడో చొక్కా వెళ్ళిపోయేవాళ్ళం కదా. ఇంతవరకు ఇదేంటి అని చెప్పి ఒక విధమైనటువంటి వల్గా కూడా వాళ్ళు మాట్లాడారు అప్పుడు. ఏది సిబిఐ వాళ్ళు దీంట్లోనూ ఈ చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడో ఈయన మామూలు అయితే ఎప్పుడో తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళం మేము లాక్కుని అని చెప్పి. వాళ్ళకి ఏంటంటే వెనకాల పవర్ ఉంది. ఫస్ట్ పాయింట్, దీన్ని ఉపయోగించుకోవాలి. ఆయన వైసీపీ, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడాలి, ఆయన మెప్పు పొందాలి. రేపు పొద్దున్న ఈయన వస్తాడు, మనకి ఇంకా ఏవో చాలా ఉపయోగాలు ఉంటాయని వాళ్ళందరూ చేశారు. ఇవన్నీ తలకిందలు అయిపోయి ఆ తర్వాత ఎవరైతే అరెస్ట్ చేశారో ఆయన ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కుక్కలా తిరిగాడు అటు ఇటుని. ఏదో తప్పు అయిపోయిందని చెప్పి ఆ సీతారామన్యాయుడు గారు కూడా ఆ శ్రీవుడు ఎన్నోసార్లు తిరిగారు కదా, ఎన్నోసార్లు. ఏది చంద్రబాబు నాయుడు గారిని కలుసుకుందామని, వారితో మాట్లాడదామని, ఏం జరిగిందో చెప్దామంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే వీళ్ళ యొక్క అవినీతి పనులన్నీ తెలుసు కదా, అందుకని ఇవ్వలేదు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి, వంశీ వీళ్ళంతా ఏంటంటే, వంశీది మరీ దారుణం అండి. అయితే పాలన పక్కన పెట్టి వంశీని కానీ ఇప్పుడు పోసాని గారిని కానీ అరెస్ట్ చేయడం, పాలన పక్కన పెట్టి కక్ష సాధింపు చర్యల్లాగానే పాలన పక్కన పెట్టడానికి పాలన జరుగుతూనే ఉంది కదా. సూపర్ 6లో 2 మాత్రమే అమలు వస్తాయి ఎమ్మెల్యేగా. ఇప్పుడు విషయం చెప్తున్నాను, ఇంకా వచ్చి 9 నెలలు అయింది, ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. ఈ లోపల అన్నీ అమలు చేస్తూ ఉంటారు. వీళ్ళని కక్ష సాధింపు చర్య కాదు ఇది. రోడ్డు మీద వెళ్ళిపోయేది ఒక తల్లిని గురించి ఎవరైనా మాట్లాడితేనే అతను కోపం వచ్చి కొడతాడు. అలాంటిది ఇంత పబ్లిక్గా పవన్ కళ్యాణ్ భార్యల గురించి, వాళ్ళ పిల్లల గురించి, లోకేష్ గురించి, భువనేశ్వరి గారు ఆవిడ ఏజ్ ఏమిటి, ఆవిడ ఇదేమిటి, ఎంత వరస్ట్గా మాట్లాడాడండి. అవన్నీ రేపు పొద్దునన్నీ బయటకు వస్తాయి, ఇది వస్తాయి. ఎప్పుడైనా సరే మనం ఏదైనా మాట్లాడినప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. ఎవరినో చూసి రెచ్చిపోతే వాళ్ళు ఎవరు ఇతను కాపాడరు. కారణం ఏంటంటే ఇప్పుడు జైల్లో ఉంటే ఎవరు కాపాడుతున్నారు? ఎవరు కాపాడరు. ఒకవేళ ఈయన వెళ్ళి రేపు పొద్దున ఇంట్రాగేషన్లో ఈ పేర్లన్నీ చెప్పినా కానీ మాకేం సంబంధం లేదంటారు. వాళ్ళందరూ కూడా మాకు ఎటువంటి సంబంధం లేదు, ఆయన వ్యక్తిగతంగా ఆయన చేసుకున్నాడు అంటాడు. కానీ వెనక నుంచి మనకు అందరికీ తెలుసు డైరెక్షన్ ఏం చేస్తున్నారు, ప్రొడ్యూసర్ ఎవరు, వీళ్ళందరూ కేవలం ఏంటంటే నటులండి.
కొంతమందిని ఏంటంటే ఎవరో కొంతమంది బకరాగాళ్ళు కావాలి, ఆ బకరాలు ఎవరు దొరుకుతారా అని చూస్తారు. దాంట్లో కొద్ది పెద్ద బకర అంటే ఏంటంటే కాస్త బాగా జనాల్లోకి ఎక్కువగా ఉండేటటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు రోడ్డు మీద పోయేవాడిని ఎవరిని సెలెక్ట్ చేసుకుని వాడు మాటలు ఇవ్వడం నమ్మరు కూడా, ఎవరు చెప్పినాను. దీనికి కారణం ఏంటంటే ఈయన కేవలం ఏదో ఆశించే చేసాడండి, మామూలుగా చేసాడని అయితే నేను అనుకోవట్లే. ఇప్పుడు ఏదో భార్య మీద వంకపెట్టి పిల్లల మీద వంకపెట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా వాళ్ళు రావద్దు అంటున్నారు, నన్ను గట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాల గురించి నేను మాట్లాడను, నాకు బుద్ధి వచ్చింది అని చెప్పి అంటున్నాడే. కానీ అంతకుముందు చేసినటువంటి ఈ తప్పుడు పనులన్నీ పోవు కదా. ఎప్పుడైనాను మనిషి ఆ శిక్ష అనుభవించవలసిందే, తెలియక చేసినా తెలిసి చేసినా కానీ తప్పింది. ఇదే మాట వాళ్ళ భార్య గారు ఆవిడ ఎందుకు చెప్పలేదు అప్పుడు? ఈ ముందర ఇవన్నీ మాట్లాడేటప్పుడు ఆవిడ అయ్యో ఏమంటే మీరు ఈ రాజకీయాలు ఇవన్నీ వద్దు, హాయిగా సినిమాలు చేసుకోండి, ఇప్పుడు మంచి ఇదిగా ఉంటుంది కదా, మనకి సంసారం గడిచిపోతుంది కదా, ఇవన్నీ మనకెందుకు అని చెప్పి ఇప్పుడు ఒక విషయం చెప్తున్నానండి. సినిమా ప్రపంచంలో ఎంతోమంది హీరోలు ఉన్నారు. ఇప్పుడు ఈ పోసాని కృష్ణమురళి మామూలుగా ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్, కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు లేరా, రామ్ చరణ్ లేరా, ఇంకోళ్ళు లేరా, ఇంకో ఎంతోమంది సెలబ్రిటీస్ ఎంతోమంది హీరోలు ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకు రావట్లేదు? కారణం ఏంటంటే ఈ బురద మనకు వద్దు, మన ప్రొఫెషన్ మనం చేసుకుందాము చక్కగా, మనకి ఇది అవసరం. దీంట్లో దిగడం మూలాన్ని రేపొద్దున్న ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళు కూడా చాలా తెలివైనటువంటి వ్యక్తులు, అబ్బాయిలంతా వాళ్ళు కూడా, మహేష్ బాబు కానీ వీళ్ళందరూ కూడా, రామ్ చరణ్ వీళ్ళంతా ఎందుకు తెలివైన వ్యక్తులు అని చెప్తున్నానంటే, వీళ్ళు కనుక ఒక పార్టీకి కనుక వచ్చారు అంటే అభిమానుల్లో చీలిక ఏర్పడుతుంది. అభిమానుల చీలిక ఏంటంటే అభిమానులు అందరూ కూడా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటూ ఉండరు, అనేక రకాల పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. అటు టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఇక్కడ దీనికి ఉంటారు. ఈ హీరో కనుక ఒక దానికన్నా పరిమితం అయిపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అభిమానుల్లో చీలిక వచ్చేస్తుంది, అందరిలో వచ్చేస్తుంది. ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చూసాం కదా, మన అల్లు అర్జున్ విషయంలో ఏం జరిగిందో, అలాంటి సమస్యలన్నీ వస్తాయని కొంతమంది హీరోలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళు తటస్థంగా ఉంటారనమాట. సరే సార్, ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే ఆంధ్ర రాజకీయాలు ఎటుపోతున్నాయి. అప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేశారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, లాస్ట్కు జగన్ కూడా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది అని కూడా అంటున్నారు. జగన్ గారిని అరెస్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఆయన మీద ఆల్రెడీ సిబిఐ కేసులు ఎన్నో పెండింగ్లో ఉన్నాయి. ఎన్నో వాయిదాలు వందలు వాయిదాలు ఆయనకి ఇది చేసి వెళ్ళిపోయినాయి అన్నమాట. దానికి కారణం ఆయన సీఎంగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ మేనేజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఫుల్ సపోర్టు మొత్తం కూటమికి ఉంది కాబట్టి ఆయన అవినీతి ఆరోపణలన్నీ బయటకు తీసుకొచ్చి ఇవన్నీ కూడా చేయడానికి చాలా స్కోప్ ఉంది. అదే సార్, అదే అంటున్నా, వీళ్ళు పవర్లో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అభివృద్ధి పక్కన పెట్టేసి అమరావతి గురించి, పోలవరం గురించి ఇవన్నీ పక్కన పెట్టి ఈ అరెస్టుల పర్వం గురించి మీరేం చెప్తారంట? ఇప్పుడు ఈ అరెస్టుల పర్వం అంటేనండి, అభివృద్ధి పనులు ఏమీ ఆగలేదండి, అభివృద్ధి పనులన్నీ జరుగుతూనే ఉన్నాయండి. కారణం ఏంటంటే ఇది కేవలం వీళ్ళు చేసినటువంటి పాపకర్మకు ఫలితం తప్ప వాళ్ళు చేసినటువంటి దానికి అన్యాయానికి. ఒక విషయం చెప్తున్నానండి, ఒక నిర్దోషిని మనం 100 మంది దోషులను తప్పించుకోవచ్చు, కానీ ఒక నిర్దోషిని మటుకి జైల్లో పెట్టకూడదు. దానికి కారణం ఏంటి చెప్పమంటారా? ఇప్పుడు యాక్సిడెంట్ అయిపోతుంది, కాలు చేయి ఇరుగుతుంది, ఆ తర్వాత ఇంకా దాని ఫలితం వాళ్ళు అనుభవించి తప్పదు కదా. ఆ యాక్సిడెంట్ చేసిన వాడు ఇదిగానే బాగానే ఉంటాడు, ఏదో కోర్టులోకి వెళ్తారు, ఫైన్ వేస్తారు, లేకపోతే ఇది. కానీ ఈయనకి జరిగినటువంటి నష్టం ఎవరైనా పూర్తిగలరండి? అలాగే తెలుగుదేశం పార్టీలో ఎంతోమందికి ఎంతో అన్యాయాలు జరిగాయి. ఎవరి మూలాన్ని వీళ్ళ మూలానికి ఎన్నో అన్యాయాలు జరిగాయి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఏదో సినిమా తీశారు, దాంట్లో దాని మూలాన ఎంతోమంది ప్రేక్షకుల్లో ఇది జరిగింది, ఆయన కూడా ఎన్నో ఇది చేశాడనమాట. ఇది ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పి చూపెట్టి మాట్లాడితే పర్వాలేదు, కేవలం కల్పించి లేనిపోయినవన్నీ చేస్తే ఎవరికైనా చాలా బాధగా ఉంటుంది.